మన ప్రభువును రక్షకుడును శక్తిమంతుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మీకు నా యొక్క వందనాలు. మీరు క్షేమంగా ఉన్నారా? ప్రభువునందు ప్రియ కుమారుడా కుమార్తె, మీరు క్షేమంగా ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. దేవుడు మనకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప దినమును బట్టి దేవునికి మనం వందనాలు స్తోత్రాలు చెల్లించుదాం. ఈ దినము దేవుడు బయలుపరిచిన వాగ్దానము, నీవు చేయునదంతయు నేను నెరవేర్చెదను. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుడు ఈ దినము బయలుపరిచిన ఈ వాగ్దానమును కీర్తనల గ్రంథము 1వ కీర్తన 3వ చరణములో నుండి ప్రభువు బయలుపరిచాడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. అతడు చేయునదంతయు. ఎవరు అతడు, ఎవరు ఆమె అంటే 3 విషయాలు మొదటి చరణములో మనం చూస్తాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువని వారు, 2 పాపుల మార్గమున నిలువని వారు, 3 అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండని వారు. వీరు ఎవరు అంటే, ఈ లోకానుసారముగా జీవించక లోకరక్షకుడైన యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొంది లోకములో ప్రత్యేకముగా జీవించువారు. ఈరోజు నీవు లోకస్తులతో లోకముతో కలిసి జీవించక ప్రత్యేకముగా జీవించుచు ఉన్న కారణము చేత నీవు చేయునది నేను నెరవేర్చదనని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అనే మాట మనం చూస్తాం. ధ్యానించువారు, వినేవారు, నమ్మేవారందరూ కూడా ధన్యులు. అయితే దేవుని వాక్యములో ఆనందిస్తూ దాన్ని ధ్యానిస్తూ ఉన్నటువంటి వారు నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని, అంత మాత్రమే కాకుండా అతడు చేయునదంతయు సఫలమగునని ప్రభు తన ఆత్మ ద్వారా ఈ వాగ్దానం చేస్తున్నాడు. వాస్తవానికి ఈ కీర్తన గ్రంథకర్త ఎవరో తెలియదు, ఈ కీర్తనకారుడు ఎవరో మనకు స్పష్టంగా తెలియదు. కానీ ఈ కీర్తనలో చాలా విషయాలను గురించి ఈ కీర్తనకారుడు వ్రాయడం జరిగింది. 2 మార్గాలు ప్రధానంగా ఈ కీర్తనలో తెలుపబడ్డాయి. దుష్టుల మార్గము అని మనం చూస్తాం, నీతిమంతుల మార్గము అని మనం చూస్తాం. కనుక ఈ లోకము దుష్టుని మార్గములో ఉండగా మనమైతే నీతిమంతుడైన యేసు క్రీస్తు మార్గములో ఉన్నాము. యేసు ప్రభువు సెలవిచ్చినట్లుగా నేనే మార్గమును సత్యమును జీవం అన్నాడు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అన్నాడు. కనుక ఆ యేసయ్య మార్గములో నడుచుచున్న నీ జీవితములో నీవు చేయునదంతయు సఫలమగును అని వాగ్దానం చేస్తున్నాడు. దేవునితో సంబంధము కలిగి ఉన్నవారు దేవుని శక్తికి పాత్రులగుతారు. అందువలన వారు చేయునదంతయు సఫలమగునని దేవుడు తన ఆత్మ ద్వారా తెలియచేస్తున్నాడు. ఎట్టివారు దేవునితో సంబంధము కలిగిన వారు జీవితములు వైఫల్యమును ఎరుగరువారు. నీటి కాలువల యొద్దను లోతుగా నాటబడిన చెట్టు తన కాలమందు ఫలములను ఇవ్వకుండా ఉండదు. వైఫల్యము చెందక సఫలమవుతోంది. ఆకులు మాత్రమే కలిగి ఉండదు, అది ఆకులతో పాటు ఫలాలను కూడా ఇస్తోంది. కనుక నీ జీవితములో, ఉద్యోగములో కానీ, వ్యాపారములో కానీ, వ్యక్తిగత పనులలో కానీ, కుటుంబములో కానీ, చదువులలో కానీ నీవు సఫలతను చూస్తావని, నీ కోరిక నెరవేరుతూ ఉంది అని దేవుని వాక్యము సెలవిస్తోంది. కీర్తన గ్రంథము 20 కీర్తన 4వ చరణములో కీర్తనకారుడు దావీదు గారు ఈ విధముగా వ్రాశారు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచునుగాక అని కీర్తనకారుడు దావీదు గారు వ్రాశారు. ఈరోజు ప్రియ కుమారుడా కుమార్తె,
నీ కోరిక ఏమిటి అని నేను అడగను, నీ ఆలోచన ఏమిటి అని నేను అడగను. ఎందుకంటే నీ కోరికను నీ ఆలోచనను నేను నెరవేర్చలేను. నీ కోరికలను ఎరిగినవాడు, నీ ఆలోచన యావత్తు సఫలపరచగలిగినటువంటి వారు యేసు ప్రభు ఒక్కడే. కనుక ఆయన నీవు చేయునదంతయు ఆయన సఫలము చేస్తాడు. అంటే నీ చేతితో నువ్వు ఏ పని పూనుకున్నా ఆ పని ప్రభు దృష్టికి అంగీకారముగా ఉంటుంది గనక దానిని ఆయన సఫలం చేస్తాడు. ఒక్క మాట గమనించండి, ప్రార్థనతో ఏ పని ప్రారంభించినా ఆ పనిలో సఫలత ఉంటుందే కానీ విఫలము కాదు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు యేసు ప్రభువుతో నీవు సంబంధము కలిగి ఉన్నావు. యేసు ప్రభు శక్తి ఎంత గొప్పదో ఎరిగి ఉన్నావు గనక నీవు చేయునది సఫలమవుతుంది అని వాగ్దానము చేయబడింది. వాగ్దానము చేసిన దేవుడు మానవుడు కాదు, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త. ఆ ప్రభువు తన ఆత్మ ద్వారా బయలుపరిచిన ఈ వాగ్దానము నీ జీవితములో నెరవేరును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడు అయిన నా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ దినము మీరు మాకిచ్చిన వాగ్దానమును బట్టి స్తోత్రాలు. ఫలభరితమైన జీవితమును మీరు కలుగ చేస్తానని, నీ బిడ్డలు పూనుకున్న పనిని సఫలము చేస్తానని, వారు ధన్యత పొందినవారు గనక వారిని నేను బలపరుస్తానని నీవు వాగ్దానం చేశావు. దయగల మా తండ్రి, దినము వెంట దినమును మాకిస్తూ ఉన్నారు. వాగ్దానము వెంబడి వాగ్దానములను ఇస్తూ ఉన్నారు. అందుకై మీకు మొదట కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు మీ వాగ్దానాలకు వారు పొందుకోలేరు, కానీ భూమి మీద ఉన్న మీ బిడ్డలు సజీవులు గనక వారికి మీ వాగ్దానాలు వర్తిస్తూ ఉన్నాయి. వాగ్దానము కాస్త ఆలస్యముగా వచ్చినా, ఆలస్యముగా కార్యము జరిగించిన నాయన, ఆ ఆలస్యము వెనక ఒక గొప్ప అద్భుతమును మీరు చేస్తున్నారు. అందును బట్టి స్తోత్రాలు. భార్యాభర్తల మధ్యలో సమాధానము, అన్నదమ్ముల మధ్యలో సమాధానము, అక్క చెల్లెళ్ళ మధ్యన సమాధానం, ఉద్యోగం చేస్తున్న సమయంలో స్థలములో సమాధానము మీరు దయచేయండి. సంతానం లేని బిడ్డల గర్భము యేసునామమున తెరవబడునుగాక. ప్రభువానికి స్తోత్రాలు. వివాహ వయసు వచ్చిన వారి జీవితాల్లో కార్యాలు జరిగించండి. వాగ్దానము చేతపట్టి విశ్వాస నిరీక్షణతో ప్రార్థించుచున్న బిడ్డల ప్రార్థనకు యేసునామమున జవాబొచ్చునుగాక అని ప్రార్థిస్తూ క్రీస్తు పేరట మేము ఈ వాగ్దానమును పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని సన్నిధి, సహాయము, సమాధానము, వాగ్దానము నెరవేర్పు నీ జీవితములో సదా తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.